ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్కి చెందినటువంటి మనోజ్ గణేష్ విగ్రహాన్ని తమ యొక్క తోటి మిత్రులతో కలిసి ప్రతిష్ఠించాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరిపారు. అయితే గణేష్ శోభయాత్ర కోరికి తమకి బ్యాండ్ కావాలి, డప్పు చప్పుల మధ్య నిమజ్జనం చేద్దామని కోరాడు. దీంతో ఆ యూత్ సభ్యులు అంగీకరించలేదు. దానికి డబ్బులు అధికంగా అవుతాయని చెప్పేసి తిరస్కరించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు సైతం మందలించారు. ఎందుకు అంత వృధా ఖర్చు అవుతుంది, అన్ని డబ్బులు తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారు, సరిపోయే విధంగా ఉన్నంతలో అడ్జస్ట్ కావాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి మనోజ్ అనేటువంటి మైనర్ బాలుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విషాదాన్ని నింపింది. తమ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాస్త వినోదం పంచాల్సినటువంటి ఈ శోభాయాత్ర కాస్త విషాదం నింపడంతో తోటి మిత్రులు అలాగే కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి దారుణంగా ఉంది అని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. గణపతుల కాడ పిల్లలకి అది డప్పుల గురించి మాట్లాడేటప్పుడు డప్పులకి ఎక్క పైసలు అంటే వాళ్ళే ఏదో అనుకొని సపడాక ఇంటికి వాళ్ళ వీటిలో కలిపిన పైసలు తీసుకొని వచ్చేసినాక నేను ఫోన్ ఇంటికి వచ్చి డల్గా ఉంటే ఏమైంది రానంటే చెప్తలేదు. చెప్పకపోతే మామూలుగా ఏమైంది నాన్న చెప్పురా కొద్దిగా అని అంటే అప్పుడు చెప్పింది గిట్ల సంగతికి ఇట్లా అయింది అంటే అయింది డప్పుల గురించి ఇట్లా పైసలు ఎక్క అన్నారు. మేము అద్దంటే నేను నా పైసలు తీసుకొని నేను వచ్చిన ఇంకా ఎంత పైసలు అంటే మాత్రం కావాలన్నా సరే పని అంతే అంటే నువ్వు పైసలు తీసుకొని ఎందుకు వచ్చినావు, చక్కగా వచ్చి అయిపోతుండే కండే వేసుకున్నాను ఇట్లా అల్లుళ్ళు పెట్టుకొని డల్లు ఉంటే మంచిగా ఉండదు కదా అని కొద్దిగా మందలించినాయి. చెప్పకపోతే చెప్తే నువ్వు అదనంగా పోతావు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మళ్ళీ అల్లు కూడా ఎందుకు అని చెప్పేసి బెదిరించినాక మొహం అడకపోతే పోయి అడుక్కున్నాడు. పోయి వచ్చిండు, ఛాయ్ వచ్చిన ఛాయ్ తాగింది. ఛాయ్ తాగాక క్యాజువల్ ఎప్పుడు మేము బయటకు పోయినప్పుడు ఒక్కడే ఉంటాడు అని చెప్పేసి మేము నా భార్యని పిల్లని తీసుకొని బయటకు గణపతి చూడ ఇట్లా పోయినా వచ్చే వరకంటే ఇట్లా వేసుకున్నాడు దేంతో చీరతో. ఎవరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.